ఈ కథ ఒక మహాసముద్ర గర్భంలో మొదలైంది. అనగనగా ఒక చేప ఉంది. ఆ చేపకి ఎప్పటికన్నా ఒక నక్షత్రాన్ని చూడాలి అనే కోరిక ఉంది. ఒకరోజు చేప తన ఫ్రెండ్ జెల్లీఫిష్ని కలవడానికి జెల్లీఫిష్ ఉండే ప్రదేశానికి వెళ్ళింది. అక్కడున్న విషింగ్ స్టోన్ దగ్గరికి వెళ్ళి నేను నక్షత్రాన్ని చూస్తే ఎంత బాగున్నో అని కోరుకుంది. సరిగ్గా అదే సమయంలో తన ఫ్రెండ్ అయిన జెల్లీఫిష్ చేప దగ్గరికి హాయ్ ఫ్రెండ్ అంటూ వచ్చింది. చేప జెల్లీఫిష్ని విషింగ్ స్టోన్ గురించి అడిగింది, నిజంగా కోరుకున్నవన్నీ జరుగుతాయా అని. సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుండి సముద్ర గర్భంలోకి ఒక మెరుపు ఉట్టి పడింది. ఆ శబ్దం విని ఉలిక్కిపడి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలని ఇద్దరు విడివిడిగా వెతకడం మొదలుపెట్టారు. చేప తను వెళ్లే దారిలో ఎక్కడన్నా ఏదన్నా కనిపిస్తుందేమో అని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆహా, ఇదే అన్నమాట ఆకాశం నుంచి పడిన నక్షత్రం అని చేప నక్షత్రం దగ్గరికి వెళ్ళింది. ఏ విషింగ్ స్టోన్ నా కలను నిజం చేసింది అని చేప చాలా సంతోషపడింది. నక్షత్రాన్ని తన ఇంటికి చేర్చే దారి కోసం చేప వెతకడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద తుఫాను సముద్రాన్ని తాకింది. అలల తాకిడికి చేప నక్షత్రం రెండు చెల్లా చెదురైపోయాయి. తుఫాన్లో చిక్కుకుపోయిన నక్షత్రం పెద్ద గాలి సాయంతో సముద్రం నుంచి ఆకాశం వైపుగా పయనించడం మొదలుపెట్టింది. నక్షత్రాన్ని కాపాడడానికి చేప వేగంగా సుడిగుండం వైపు ఈదుకుంటూ వెళ్ళింది. ఆకాశం వైపు ప్రయాణిస్తున్న నక్షత్రాన్ని చూసి తను ఆశ్చర్యంలో మునిగి తేలింది. ఎలాగైతేనేంటి, మొత్తానికి నక్షత్రం తుఫాన్ సాయంతో ఆకాశాన్ని తాకింది. చేప చాలా వేగంగా ఈదుకుంటూ సుడిగుండం నుంచి బయటపడింది. మెల్లిగా తుఫాన్ తగ్గి పరిస్థితి సద్దుమణగడం మొదలైంది. సముద్రంలో మళ్ళీ ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంది. తన కల నిజమవడంతో చేప ఎంతో సంతోషించింది. మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదేనేమో మరి. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.